హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ. శివునికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుని పూజిస్తారు. కార్తీక మాసంలో చివరగా జరుపుకునే పండుగ పోలిపాడ్యమి. కార్తీక మాసం అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యమిగా జరుపుకుంటారు. డిసెంబర్ 2వ తేదీ పోలిపాడ్యమి వచ్చింది. డిసెంబర్ 1వ తేదీ కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజు పోలిపాడ్యమిగా జరుపుకుంటారు. పోలిపాడ్యమి తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదులుతారు. అలాగే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు చేస్తారు. అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. ఈ పోలిపాడ్యమి రోజు 30 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. కార్తీక మాసంలో 30 ఒత్తుల దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివునికి దీపారాధన చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. మరి ఇంతటి పవిత్రమైన పోలిపాడ్యమి రోజు శివుని ఎలా పూజించాలి? 30 ఒత్తుల దీపం ఎలా వెలిగించాలి? అరటి దొప్పల్లో దీపాలు ఎలా వెలిగించాలి? నదుల్లో దీపాలు వదిలేవారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలి? అలాగే పాటించవలసిన నియమాలేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా వీడియోకి మీకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు పాడ్యమి తిథి ఏర్పడింది. డిసెంబర్ 2వ తేదీ సోమవారం నాడు మధ్యాహ్నం 12 గంటల వరకు పాడ్యమి తిథి ఉంటుంది. డిసెంబర్ 2వ తేదీనే మాత్రమే నదుల్లో దీపాలు వదలాలి. డిసెంబర్ 2వ తేదీ సోమవారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి. ముందుగా ఇంట్లో శివ పూజ చేసుకోవాలి. పాడ్యమి రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం 9 గంటలలోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి. ఇంటి గడపకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శివపార్వతుల చిత్రపటానికి గంధం బొట్లు పెట్టి శివుని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి. పాడ్యమి రోజు విశేషంగా 30 ఒత్తుల దీపారాధన చేయాలి. ఎందుకంటే కార్తీక మాసంలో 30 రోజులు వచ్చింది. పాడ్యమి రోజున 30 ఒత్తుల దీపం వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివుని పూజించినంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ పాడ్యమి రోజు ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి. లేదంటే వెన్నతోనైనా సరే దీపాన్ని వెలిగించవచ్చు. మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి అందులో 30 ఒత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు దీపం వెలిగించాలి. పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి. చివరగా శివునికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా పోలిపాడ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నది దగ్గరకు వెళ్ళి నదుల్లో దీపాలు వదలాలి. శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యమి రోజున నదుల్లో దీపాలను వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది. గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే శివుని ఆశీర్వాదం కూడా సులువుగా లభించినట్టే. అయితే ఈ పోలిపాడ్యమి రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలంటే నదికి వెళ్ళిన వారు తూర్పు దిక్కుగా తిరిగి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. తర్వాత ఒక అరటి డొప్పను తీసుకోండి. అందులో డొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అరటి డొప్పలో పూలు అలంకరించండి. తర్వాత 3 లేదా 5 గుబ్బ ఒత్తును పువ్వుల ఒత్తులను తీసుకొని వాటిని ఆవు నేతిలో ముంచి ఆ ఒత్తులు అరటి డొప్పలో పెట్టి ఒత్తులను వెలిగించాలి. నదిలో వదలాలి. నదిలో వదిలిన ఈ దీపాన్ని పోలి దీపం అంటారు. పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత 3 సార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి. అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవికి భావిస్తూ నదిలో పసుపు కుంకుమ అలాగే పువ్వులు వేసి నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని తలపై చల్లుకోవాలి. నదిలో దీపాలు వదిలిన తర్వాత ₹1 బిల్లును మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే 3 ప్రదక్షిణలు చేసి ఆ రూపాయి బిల్లును ఆ నదిలో వదలండి. ఇలా వేయటం వల్ల మీ మనసులో ఉన్న కోరిక త్వరగా నెరవేరుతాయి. ఈ విధంగా పోలిపాడ్యమి రోజున మధ్యాహ్నం 12 గంటలలోపు నదిలో పోలి దీపాలు వదలాలి. అయితే నదులకు వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలు వదలవచ్చు. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తుంటారు.
తులసి మొక్క ముందు ఒక పెద్ద పళ్ళెం పెట్టి అందులో నీళ్లు పోయాలి. ఆ నీటిలో పసుపు, కుంకుమ, పూలు అలాగే రూపాయి నాణ్యం వేసి అరటి డొప్పలో దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదలాలి. నీటిలో వదిలిన దీపాలకు నమస్కారం చేసుకొని నీటిని తలపై చల్లుకొని దీపాలు కొండెక్కిన తరువాత పళ్ళెంలో ఉన్న నీటిని ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పారబోయాలి. ఈ విధంగా పోలిపాడ్యమి రోజున నదుల్లో దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ 365 ఒత్తుల దీపం కానీ వెలిగించి శివుణ్ణి దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజల కోటి జన్మల పుణ్యఫలం లభించడంతో పాటు శివుని సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. మీ కుటుంబంపై శివుని అనుగ్రహం కూడా ఉంటుంది. అలాగే ఈ పోలిపాడ్యమి రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య శివుని దర్శించి నంది చెవిలో మీ కోరిక చెప్పుకుంటే మీరు కోరిన కోరిక నేరుగా శివుని పాదాల చెంతకు చేరుకుంటాయి. ముఖ్యంగా ఈ పోలిపాడ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలిపాడ్యమి రోజున నీటితో కానీ ఆవు పాలతో కానీ శివుడికి అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదంతో మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అప్పుల సమస్యతో బాధపడేవారు ఈ పాడ్యమి రోజు రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఈ విధంగా పోలి పాడ్యమి నాడు దీపాలు వదిలిన వారు ఖచ్చితంగా పాడ్యమి కథను వినాలి లేదా చదవాలి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి.